మైదుకూరు పట్టణ చేరువలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి చిరంజీవి జన్మదినోత్సవ కేకును కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. బాలికలకు పూల మొక్కలను బహుమతిగా అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు గోసెట్టి రామగోవిందు, చిరంజీవి అభిమాని మరియు జనసేన నాయకుడు చిలుంగారి కృష్ణమూర్తి, చిరంజీవి యువత మరియు జనసేన నాయకులు మేకల విశ్వేశ్వరయ్య, దండు శ్రావణ్ కుమార్, సరుగు సురేంద్ర, షేక్ కరీముల్లా, సుమంత్, విజయ్ కుమార్, కిరణ్, గోసెట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ కొణిదెల చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మైదుకూరు పట్టణంలో తెలుగొంగ కాలనీలో ఉన్నటువంటి కస్తూర్బా బాలికల పాఠశాలలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారి బర్త్డే అన్న కానీ ఆయన పేరిట కానీ ఆయన ఒకటే నినాదం, సేవే మార్గం ప్రేమే లక్ష్యం అన్న నినాదంతో గడిచిన 4 దశాబ్దాలకు పైబడి అటు సినీ ఇండస్ట్రీకి కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ సేవకు ఎప్పుడు ముందుండే వ్యక్తి ఎవరన్నా అంటే మనకు మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తుకొస్తారు. మరి ఆయన తరపు అభిమానులు కానీ అనుచర గణంగా కానీ వారి కుటుంబ తరపున ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మనకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి సేవ చేయడమే మెగా అనే అభిమానానికి అర్థం వచ్చేలా ఆయన తీసుకొచ్చారు. అందుకు చాలా ఉదాహరణగా మనం చూసాం. ఎంతోమంది సినిమా హీరోలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలను ఆయనకు ఇచ్చి సత్కరించడంతో మనకు తెలుస్తుంది ఆయన ఔన్నత్యం. మరి ఆ విధంగా ఆయన చూసుకుంటే బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, మరీ ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితులలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ, సినీ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి కొన్ని వేల కుటుంబాలకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన 2 సంవత్సరాల పాటు ఆదుకున్నారు. మరి ఈ విధంగా అది ఏంటంటే బహిరంగ సత్యం కానీ గుప్తదానాలు చేసిన వాటిలో మరి ఇంకెన్నో ఉన్నాయి. మరి ఆయన స్ఫూర్తితోటి మేమందరం కూడా గడిచిన కొన్ని సంవత్సరాల పాటు ఆయన మార్గంలో నడుస్తూ ఈరోజు మనం చేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ జన్మదిన వేడుకలకు ప్రత్యేకించి ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బాలికలతోటి ఇక మొక్కలను నాటించి ఆ మొక్కల యొక్క సంరక్షణ బాధ్యతను కూడా వాళ్ళకి అప్పగించాము. అందుకు